బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ లో తనకి దోశ అంటే అత్యంత ఇష్టమైన అల్పాహారంగా అమెరికా ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్న కమలా హ్యారిస్ అనడంతో సౌత్ ఇండియా పీపుల్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇండియన్ సిటిజన్స్ పెద్దగా ఆశ్చర్యపడలేదు. కానీ దోశ గురించి ఇప్పటిదాకా తెలియని వాళ్ళు మాత్రం వాట్ ఈస్ దిస్ దోశ అంటూ చర్చించుకోవటం మొదలైంది. మనందరికీ ఎంతో ఇష్టమైన ఈ దోశ అసలెక్కడ పుట్టింది, ఎలా పాపులర్ అయింది అన్నది ఒకసారి గుర్తు చేసుకుందాం. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హ్యారిస్ కు ఇష్టమైన టిఫిన్ ఏంటో తెలుసా? దోశ, దోసాయ్, దోశ, అట్టు లాంటి పేర్లతో పాపులర్ అయిన దోశ భారతదేశంలో 2000 ఏళ్ల క్రిందట నుంచే తయారైందంటూ చరిత్రకారులు చెప్తున్నారు. ఫుడ్ ఐటమ్స్కు సంబంధించిన అంశాల మీద ఎంతో రీసెర్చ్ చేసిన కేటీ ఆచార్య చెప్పేదాని ప్రకారం ఆహార విషయాల చరిత్రకారుడు కేటీ ఆచార్య ప్రస్తుతం కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించిన 3వ సోమేశ్వరరాజు దోసాయిని దోసకాగా పిలిచినట్టు 12వ శతాబ్దం నాటి సంస్కృత సాహిత్యం మానసోల్లాసలో ప్రస్తావించారు. ప్రస్తుతం అమెరికా దేశానికి అధ్యక్షురాలిగా పోటీ పడుతున్న కమలా హ్యారిస్ ఇండియాకు వచ్చినప్పుడల్లా ఆమె అమ్మమ్మ చేత ప్రత్యేకంగా దోశలు తయారు చేయించుకుని తినేదట. మసాలా దోశ అంటే చెవి కోసుకునేదట. 5 ఏళ్ల క్రిందట కమల ప్రముఖ నటి మిండీ కలింగ్తో కలిసి దోశ తయారు చేస్తున్నట్లుగా ట్విట్టర్లో పోస్ట్ అయిన ఓ వీడియో అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఇండియాకు వచ్చినప్పుడల్లా అమ్మమ్మను అడిగి మరీ దోశ చేయించుకు తింటా. ఇప్పటికీ కూడా నాకు దోశ అంటే అన్ని అల్పాహారాల కంటే ఎక్కువ మమకారం అంటూ ఆమె ఇటీవల ఓ వార్తా సంస్థకిచ్చిన ఓ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరూ ఇప్పటిదాకా దోశ అంటే ఏంటో తెలియని వారు ఈ అల్పాహారానికి ఇంత పాపులారిటీ ఉందా అంటూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. 3-4 దశాబ్దాల కాలంలోనే అప్పం పేరుతో దోశను తయారు చేయడం మొదలుపెట్టారంటూ దక్షిణ భారత చరిత్ర పరిశోధకులు తమ పరిశోధనల్లో వెల్లడించారు. దోశ ఎవరు కనిపెట్టారు అన్న దాని మీద ఎప్పుడో మొదలైన వాదనకు ఇప్పటిదాకా తెరైతే పడలేదు. కానీ ఇప్పుడు హోటళ్లలో మనం చూసే క్రిస్పీ దోశను కర్ణాటకలోని ఉడిపి ప్రాంతానికి చెందిన వంట పనివారు తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. 1924లో ప్రారంభమైన ఎంటీఆర్ టిఫిన్స్ సంస్థ కావచ్చు. దీంతో పాటు మరికొన్ని హోటళ్లు ఇప్పటికీ దోశను తమ మెనూలో ఓ ప్రధానమైన భాగంగా చేర్చి రుచిగా తయారు చేసి ఆహార ప్రియులను అలరిస్తూనే ఉన్నారు. చెన్నైకి చెందిన శరవణ భవన్ అనే హోటల్కి ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల శాఖలున్నాయి. ఇప్పటికీ ఆ హోటళ్లలో దోశ, కొబ్బరి చట్నీ, ఇడ్లీ, సాంబార్లను ప్రధానంగా తయారు చేసి ప్రజల మన్ననలు పొందుతూనే ఉన్నాయి. ఇండియన్స్కే కాదు విదేశీలకు కూడా దోశలో ఉండే రుచేంటో చెప్పి వారిని కూడా ఈ సౌత్ ఇండియా సాంప్రదాయ అల్పాహారానికి పెద్ద గుర్తింపునే తీసుకొచ్చాయి. కాస్తంత పులిసిన దోశ పిండిలో లాక్టిక్ యాసిడ్, బ్యాక్టీరియా, ఈస్ట్లు కలిసి ఎమినో యాసిడ్లను పెంచుతాయి. దీంతో దోశ పూర్తి పోషకాహారంగా మారుతుందని న్యూట్రిషన్స్ చెప్తున్నారు. పురాతన ఆయుర్వేద వైద్యంలో దోశను కొన్ని రకాల ఆరోగ్య సమస్యల చికిత్సకు కూడా ఉపయోగించేవారంటూ ఆహార నిపుణులు వెల్లడించారు. సాదా దోశగా ప్రారంభమైన దోశల ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అనేకమైన రూపాలను సంతరించుకుంది. పిండిలో రకరకాల పదార్థాలు కలపడం ద్వారా అనేక రకాల దోశలు తయారవుతున్నాయి. హైదరాబాద్లోని రితేష్ బత్తడ్, యోగేష్ బత్తడ్ అనే సోదరులు ఏకంగా 70 రకాల దోశలు తయారు చేసి ఆహార ప్రియుల ముందుంచుతున్నారు. 17వ శతాబ్దంలో డచ్, పోర్చుగీస్ వ్యాపారుల ద్వారా భారతీయులకు ఉర్లగడ్డ పరిచయమైంది. ఆ తర్వాత నుంచి ఉర్లగడ్డతో తయారయ్యే మసాలా కూర దోశలో నంచుకునేందుకు ఓ మంచి కాంబినేషన్ అయింది. ఏపీలోని పలు జిల్లాల్లో 2 నుంచి 5 రూపాయల కాస్ట్తో దొరికే తెల్ల దోశలు ఎంతో ఫేమస్ అయ్యాయి. నెల్లూరులో తయారయ్యే నెయ్యి కారం దోశ కోసం ఇతర దేశాల్లో నుంచి ఆ ఊరికొచ్చిన వాళ్ళు కూడా ఆ రుచిని ఆస్వాదించేందుకు ఓ సాయంత్రాన్ని కేటాయిస్తూ ఉంటారు. దోశ అల్పాహారం, ఫాస్ట్ ఫుడే కాదు, తమిళనాడులోని కొన్ని చోట్ల దోశను దేవుళ్లకు ప్రసాదంగా నివేదిస్తారు. మదురైలోని అజ్హాగర్ కోవిల్ ఆలయంలో జీలకర్ర, నల్ల మిరియాలు కలిపి నెయ్యి దట్టించి చేసే దోశను భక్తులకు ప్రసాదంగా అందిస్తారు.
కనుగొన్నది ఎవరన్నది పక్కన పెడితే సౌత్ లో పుట్టి పెరిగిన ఈ దోశ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ప్రజలకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అయింది. ఏకంగా అమెరికా దేశానికి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న భారతీయ వనిత కమలా హ్యారిస్ దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఇప్పుడు దోశ ప్రపంచంలోని తెలియని వాళ్లే ఎందరికో పరిచయం అయ్యింది. ఇంత రుచి కలిగిన అల్పాహారాన్ని ప్రపంచానికి అందించిన ఘనత సౌత్ ఇండియా సొంతం చేసుకుంది. అటు కోట్లాది మందికి తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం అందించే ఉపాధి మార్గమైంది.